నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఎగ్స్తో క్విక్గా చేసుకునే టేస్టీ వడల్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇంట్లో ఓ 4 గుడ్లుంటే ఇలా ఒక 10 నిమిషాల్లో రుచికరంగా చేసుకుని తినేయచ్చు. చాలా టేస్టీగా, బయట నుండి క్రిస్పీగా ఉంటాయి. అంతేకాదు, చేసే ప్రాసెస్ అంతా ఒక 10-15 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇలా మనం సాయంత్రం స్నాక్స్లోకైనా లేదా పప్పు చారులో నంచుకుంటూ తినడానికైనా త్వరగా చేసుకునే పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. మరి లేట్ చేయకుండా టేస్టీగా వేడివేడిగా ఈ వడల్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఓ 4 గుడ్లను తీసుకుని బాగా ఉడికించి తీసుకోండి. ఇవి కాస్త చల్లారాక పైపుట్టును తీసేసి గుడ్లను ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కనుంచండి. ఇప్పుడు గుడ్లను తురమడానికి ఇంకొక బౌల్లోకి ఇలా గ్రేటర్ని తీసుకొని ఒక్కొక్క గుడ్డును తీసుకుంటూ గ్రేట్ చేసి తీసుకోండి. అయితే ఇలా గ్రేట్ చేయడానికి మరీ సన్నటిది కాకుండా మీడియం సైజ్ గ్రేటర్తో గ్రేట్ చేసుకున్నామంటే అక్కడక్కడ ఎగ్గు పలుకులు అనేవి కనబడుతూ రుచిగా అనిపిస్తుంది. ఇలా అన్ని గుడ్లను గ్రేట్ చేసి తీసుకోండి. చూడండి, ఇలా గ్రేట్ చేశాక మనకు ఎగ్గు తురుము అనేది ఇలా పొడి పొడిగా వస్తుంది. అయితే మనం చేసే ఈ వడలు మంచి రుచిగా రావడానికి ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 1 టీ స్పూన్ ధనియాలను, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని, అలాగే 2 పచ్చిమిరపకాయల్ని, మరో 2-3 ఎండుమిరపకాయల్ని తీసుకొని గ్రైండ్ చేసి తీసుకోండి. సో ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసి ఎగ్గు తురుములోకి తీసుకోండి. ఇందులోనే మిగతా వాటిని కూడా తీసుకుందాం. 1/2 టీ స్పూన్ పసుపుని, రుచికి సరిపడా ఉప్పుని, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా పొడిని, మరో 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడిని తీసుకోండి. వీటితో పాటు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కరివేపాకును, పిడికెడంతా కొత్తిమీరాకును, ఒక 2 టేబుల్ స్పూన్ల సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని కలపండి. అయితే మనం ఇలా కలిపాక మనకు ఇది బైండింగ్ అనేది అంత బాగా రాదు. బైండింగ్ కోసం శనగపిండిని కానీ, మైదా పిండి, బియ్యం పిండి ఇలా ఏదైనా ఒక పిండిని తీసుకోవాలి. ఇక్కడ నేను ప్రజెంట్ క్రిస్పీగా రావడానికి ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వాడుతున్నాను. మీరు కావాలంటే బియ్యం పిండికి బదులుగా కార్న్ఫ్లోర్నైనా లేదా శనగపిండినైనా వాడొచ్చు. ఇలా తీసుకుని బాగా కలపండి. అలాగే కొంచెం పొడి పొడిగా అనిపిస్తే లైట్గా నీళ్ళను చల్లుతూ పిండి అనేది కొంచెం సెమీ సాఫ్ట్గా పిండి ముద్దలా వచ్చేలా కలపండి. మీకు ఈ వీడియో క్లిప్లో చూస్తే అర్థమైపోతుంది. మనకు పిండి అనేది మరీ గట్టిగా ఉండద్దు, అలానే మరీ లూజ్గా ఉండద్దు. ఇలా పిండి ముద్ద వచ్చేలా సెమీ సాఫ్ట్గా కలిపాక చేతిని ఒకసారి కడిగి కొంచెం తడి చేసుకొని వడల్లా చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ ముందుగా చేతిలోనే రౌండ్గా చేసి దీన్ని మరొక చేతిపైకి తీసుకొని నొక్కుతూ ముందుగా వడ షేప్లో చేయండి. అయితే ఇక్కడ నేను మధ్యలో హోల్ చేస్తున్నానండి. దానికోసం ఒక చిన్న గిన్నెలోకి నీళ్ళను తీసుకొని వేళ్ళను తడిచేసి చిన్నగా మధ్యలో హోల్ చేయండి. అలాగే ఇలా మధ్యలో హోల్ చేసేటప్పుడు వడ అనేది కొంచెం పగిలినట్టుగా అనిపిస్తుంది. దాన్ని సరి చేసుకుంటూ చక్కటి వడ షేప్లో చేయండి. ఇలా ఒక్కొక్కటి చేసుకుంటూ ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే వడల్ని చేసేటప్పుడు చేతిని కొంచెం తడి చేసుకుంటూ చేసామంటే వడలను చాలా ఈజీగా చేసేయచ్చు. అలాగే మీరు ఈ వడల్ని మరింత సులువుగా చేసుకోవాలనుకుంటే ఇలా మధ్యలో హోల్ పెట్టకుండా ఇలా చేసేనా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే హోల్ పెడుతున్నాను కాబట్టి అన్నిటికీ అలాగే పెట్టి తీసుకుంటున్నాను. సో ఇదే విధంగా ఒక్కో వడని చేస్తూ ప్లేట్లోకి తీసుకోండి. మనం తీసుకున్న 4 గుడ్లకు ఇక్కడ నాకు 10 వడల వరకు వచ్చాయి. కొంచెం పెద్దగా చేసుకుంటే 1-2 అటు ఇటు కూడా కావచ్చు. సో ఇలా చేసిన ఈ వడల్ని మీరు ఇలాగైనా ఫ్రై చేయొచ్చు. ఇక్కడ నేను పైన కొంచెం క్రిస్పీ లేయర్ రావడానికి ఒక స్టెప్ ఎక్స్ట్రాగా చేస్తున్నాను. ఇంకొక చిన్న గిన్నెలోకి 1-2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని తీసుకొని ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఉప్పుని, మరో 1/2 టీ స్పూన్ కారం తీసుకొని కలిపి కొంచెం నీళ్ళని వేసి జారుడుగా పిండిని కలపండి. ఇలా కోటింగ్ కన్సిస్టెన్సీలో కలిపాక ఇప్పుడు ఒక్కొక్క వడను తీసుకుంటూ ఈ కలిపిన పిండిలో 2 పక్కల బాగా డిప్ చేసి తీసుకోండి. ఇలా డిప్ చేసిన దీన్ని బ్రెడ్ క్రబ్స్ లోకి తీసుకొని బ్రెడ్ క్రబ్స్ ని బాగా పట్టించండి. ఈ స్టెప్ ని మరి హడావిడిగా కాకుండా కొంచెం స్లోగా చేయాలి. ఎందుకంటే వడ కూడా కొంచెం మెత్తగానే ఉంటుంది కాబట్టి కొంచెం విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి కొంచెం స్లోగా డిప్ చేస్తూ తీసుకోండి. అలాగే ఇలా కోట్ చేయడం కూడా అన్ని ఒకేసారి కోట్ చేసి ఆ తర్వాత ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్ చక్కగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనం చేసిన వడలను సరిపడాన్ని తీసుకోండి.
ఇలా తీసుకున్నాక వీటిని హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం మంట పైనే బాగా ఫ్రై చేయండి. ముందు తీసుకున్నవి స్లోగా టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఎలా అయితే ఇవి ఫ్రై అవుతాయో పైన కలర్ అనేది గోల్డెన్ కలర్‌లోకి వస్తుంది. అలాగే క్రిస్పీగా అవుతాయి. ఇలా ఫ్రై అయినవి అయినట్టుగా ప్లేట్‌లోకి తీసుకోండి. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసి తీసుకోవడమే. ఇలా మనం ప్రోటీన్ ఫుల్‌గా మంచి ఈజీ స్నాక్‌ని టేస్టీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఈ రెసిపీ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి డెఫినెట్‌గా షేర్ చేయండి. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరాయో కింద కామెంట్‌లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.